ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। 315ರಿಂದ 325. संसारबन्धविच्छित्यै तद्वयं प्रदहेत्यतिः वासना प्रेर्यते ह्यन्तः चिन्तया क्रियया बहिः ताभ्यां प्रवर्धमाना सा सूते संसृतिमात्मनः त्रयाणां चक्षयोपायः सर्वावस्थासु सर्वदा सर्वत्र सर्वतः सर्वं ब्रह्ममात्रावलोकनं सद्भाववासनादार्ढ्यात् तत्त्रयं लयमश्नुते क्रियानाशे भवेत् चिन्ता नाशोऽस्माद्वासनाक्षयः वासनाप्रक्षयो मोक्षः सजीवन्मुक्तिरिष्यते सद्वासनास्फूर्तिविजृम्भणे सति यशो विलीना त्वहमादिवासना अतिप्रकृष्टाप्यरुणप्रभायां विलीयते साधु यथा तमिस्रा तमस्तमः कार्यमनर्थजालं न दृश्यते सत्युदिते दिनेशे तथा द्वयानन्दरसानुभूतौ नैवास्ति बन्धो न च दुःखगन्धः दृश्यं प्रतीतं प्रविलापयन् स्वयं सन्मात्रमानन्दघनं विभावयन् समाहितः सन् बहिरन्तरं वा कालं नयेता सति कर्मबन्धे प्रमादो ब्रह्मनिष्ठायां न कर्तव्यः कदाचन प्रमादो मृत्युरित्याह भगवान् ब्रह्मणः सुतः न प्रमादादनर्थोऽन्यो ज्ञानिनः स्वस्वरूपतः ततो मोहस्ततो हन्दिः ततो बन्धस्ततो व्यथा विषयाभिमुखं दृष्ट्वा विद्वांसमपि विस्मृतिः विक्षेपयति धीदोषैः योषाजारमिव प्रियं यथापकृष्टं शैवालं क्षणमात्रं न तिष्ठति आवृणोति तथा माया ప్రాజ్ఞం వాపి పరాంగుఖం. ఇక్కడి వరకు మనం విచారణ చేసుకున్నాం. నిధిధ్యాసన శ్లోకాల తర్వాత మనోనాశ వాసనాక్షయం శ్లోకాల గురించి విచారణ చేస్తున్నప్పుడు ముఖ్యంగా 3 పూర్వజన్మ వాసనలు, వాటి ద్వారా వచ్చే విషయ చింతనలు, ఆ విషయాలని పొందడానికి చేసే క్రియలు, ఈ 3టిని మాత్రం ఆపేసుకోవాలి అని తెలుసుకున్నాం. అవి ఎలా ఆగుతాయంటే మనం ఎవరు అన్న నిజాన్ని మనం ఎప్పటి వరకు మర్చిపోకుండా ఉంటామో అప్పటి వరకు వాటికి అవకాశం ఉండదు. ఎప్పుడు నేను ఎవరు అన్న విషయాన్ని, నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, ఆ పరమాత్మ స్వరూపుణ్ణి అయి ఉన్నాను అని మర్చిపోతామో పరిచిని శరీరాలతో సంబంధం పెట్టుకొని మళ్ళా మొత్తం ఆ పాకుర ఎలాగ కాసేపు పక్కకి నెట్టేసుకుంటే మనలో ఉన్న ఆవరణ శక్తిని, విక్షేప శక్తిని నెట్టేసుకున్నాం కొద్దిగా శ్రవణ మననం చేసి. మళ్ళీ పని అయిపోయిందిలే అని అలాగే మళ్ళీ వదిలిపెట్టేసరికి మళ్ళీ వచ్చే అజ్ఞాన ఆవరణం అలాగే మూసేసుకుంటుంది. మళ్ళీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలర్ట్నెస్. ప్రమాదో వై మృత్యు. నువ్వు అలర్ట్గా లేకుండా పోతే మాత్రం నీకు మృత్యు వచ్చేస్తుంది అని చెప్పారు. ఒక్కసారి మళ్ళీ ఆ ఆవరణం వచ్చేసి మళ్ళీ కప్పేసిందంటే కనుక
ఒక్కసారి కింద పడే స్వభావం మనకు వచ్చేసిందంటే కనుక మళ్ళీ పైకి లేవలేము. సామాన్యంగా ఒకసారి చెడు మార్గాల్లోకి పోతే కనుక సంపూర్ణంగా ఒకసారి పెద్ద నాశనం అయ్యే వరకు మళ్ళీ ఇటు తిరిగి చూసుకోలేము. మధ్యలో కొంతమంది హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మళ్ళీ పైకి లేవలేకపోతాం. అంతే, ఒకసారి చెడు అలవాట్లు, తాగుడు అలవాటు ఒకసారి అలవాటు అయిపోతే కనుక ఆ అలవాటు నుంచి బయటకు రానికి ఒక పెద్ద యుద్ధమే. భార్య చెప్పినా కుదరదు, తల్లిదండ్రులు ఏడ్చినా కుదరదు, ఎన్ని చేసినా దానికి సపరేట్ ఇంజక్షన్లంతా ఇప్పిస్తారు. అన్ని చేసినా కూడా దాని నుంచి బయటకు రాలేకపోతారు. ఎందుకంటే ఒకసారి కింద పడిపోయిందంటే కానీ అంతే, మళ్ళీ లేవనీకి అవకాశం మరీ అంత ఈజీగా ఉండదు. దాన్ని నెక్స్ట్ ఒక దృష్టాంతం ద్వారా చెబుతున్నారు. లక్ష్యచ్యుతం చేద్యది చిత్తమీషత్ బహిర్ముఖం సన్నిపతేత్తతస్తతః ప్రమాదతః ప్రచ్యుతకేలికందుకః సోపానపంక్తో పతితో యథాతథ. లక్ష్యచ్యుతం చేద్యది చిత్తమీషత్ బహిర్ముఖం సన్నిపతేత్తతస్తతః ప్రమాదతః ప్రచ్యుతకేలికందుకః సోపానపంక్తో పతితో యథాతథ. లక్ష్యచ్యుతం చేదు, ఒక్కసారి మన లక్ష్యము, మన స్వరూపాన్ని మర్చిపోయినామంటే కొద్దిగా కూడా కాసేపు మర్చిపోయినా కూడా ప్రమాదం ఉంది. బ్రహ్మదేవుడు కూడా అంటే సృష్టి పుట్టించిన క్రమంలో స్టార్టింగ్లో కాసేపు మర్చిపోయింటాడు తను ఎవరన్నది. మనం ఒంటరిగా ఎక్కడన్నా అడవిలో ఇరుక్కుపోయినప్పుడు ఎలాంటి భయం కలుగుతుందో అలాంటి భయం కలుగుతుంది సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మకు. కాసేపటికే యది ఉదరమపి అంతరమస్థితే తస్య భయం భవతి అని. కొద్దిగా కూడా మనం కాసేపు మన స్వరూపాన్ని మర్చిపోతే తప్పకుండా మనకి భయం వేస్తుంది. మళ్ళీ తర్వాత ఆయన ఉత్కృష్టమైన ఉపాధి కాబట్టి ఆయనకు స్వయంగానే స్మరణకు వచ్చింది, మనకు రాదు. ఏదో ఒక విషయంలో బాగా ఇన్వాల్వ్ అయిపోయింటాం, మనుషుల్లాగానే వ్యవహారం చేస్తుంటాం, ఎవరితోనూ గొడవ పెట్టుకుంటాం. ఆ గొడవ బాగా పెరిగి వాద వివాదాలు, మనముక మాట అనడం, వాడొక మాట అనడం, మాట పెరిగి కొట్టుకునేదాకా వచ్చి దెబ్బలంతా అయిపోయి మళ్ళీ యుద్ధం అంతా పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని అయ్యో గుర్తుకొస్తుంది, అవును నేను విన్న వేదాంతం అంతా ఎక్కడ పోయింది, నేను సచ్చిదానంద స్వరూపుడు, నాకు ఈ శరీరానికి ఏం సంబంధం? అది గుర్తుకొచ్చేలోగా 4-5 గంటలు అంత పని అయిపోయింటుంది. అది ఎవరికి ఎంత తొందరగా గుర్తుకొస్తుందో నేను సచ్చిదానంద స్వరూపునని వాళ్ళు ఎక్కువ సాధన చేసుకున్నారు అని, ఎక్కువ ఇట్లా శ్రవణ మన నిధి ధ్యాసనాలు చేసుకున్న వాళ్ళకి ఆ వృత్తి చాలా తొందరగా వచ్చేస్తుంది. ఎంత లేటుగా వస్తే అంత సాధన తక్కువ చేసుకున్నామని. రోజు మనం ఇట్లా సాధన చేసుకుంటే సడన్గా ఏదో ఒకటి వస్తుంది, ఎవరో మన చుట్టూ ఉన్న తప్పులు చేస్తూ ఉంటారు, దాన్ని చూసి మనకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. కోపం వచ్చినా ఆ సమయంలో అట్లా తిట్టేసి మళ్ళీ సడన్గా మన స్వరూపంలోకి వచ్చేస్తాం. ఆ కోపాన్ని సాయంత్రం ఊరుకున్న 2-3 రోజుల వరకు కంటిన్యూ చేయం, అప్పుడప్పుడు అంతే టక్కన వచ్చి అది వాళ్ళకేమో చెప్పేస్తాం, ఇప్పుడు గుణేశ్వర్తే టక్కన మళ్ళీ మనం నార్మల్గా మన ముఖంలో కూడా ఆ శాంతి, మన ముఖాలు కూడా చూపిస్తాయి లోపల మనం బాధపడుతున్నామా, టెన్షన్ పడుతున్నామా, సంతోషంగా ఉన్నామా అని హావభావాలు కూడా మనకు చూపిస్తాయి. ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తిట్టిన తర్వాత ఇంకా ముఖం మాడుకొని ఉందంటే కానీ లోపల మనం కూడా బాధపడుతున్నాము అని చెప్పేసి, మరి ఇంకేమి జ్ఞానం ఫలం ఏమొచ్చేది? రోజు విని అంతా విని మనం ఇంకా అట్లే ఎవరో మన చుట్టుముట్టు చేసే వాళ్ళ తప్పులు కూడా మనం డిస్టర్బ్ అయిపోతుంటే కదా అది ఎలాంటి మనసు? ఏమి ఫలం వచ్చే? జ్ఞానం ఫలం లేదు. జీవన్ముక్త పురుషులకు కూడా అప్పుడప్పుడు క్రోధం వస్తూ ఉంటుంది, ఎవరైనా తప్పుడు పనులు చేస్తే అప్పుడు తిట్టేస్తారు, అక్కడే మర్చిపోతారు అంతే. టక్కన వల్ల వాళ్ళ స్వరూపంలోకి ఆ దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే కానీ ఒకసారి కింద పడిపోతే మనకు తెలియదు, మళ్ళీ మనం వాపస్ అక్కడికి రాలేము. ఇంతకుముందు ఇంద్రుని దృష్టాంతం కూడా చెప్పాం కదా, భూలోకంలో పందులు ఆ బురదలో మలమూత్రాల్లో
పొరలాడుతూ ఉంటే కానీ అయ్యో ఏమి ఇవి జీవులు దాన్నే ఆనందం అనుకుంటున్నాయి. వాటిపై చెప్పాల పైన స్వర్గాది లోకాల్లో ఎంత మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అందరికీ 30 సంవత్సరాల ఆయుష్, ఆకలి లేదు, దొప్పి లేదు, చెమటలు రావు, రోగాలు రావు, అనుకున్న వస్తువు తొందరగా దొరికిపోతుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న స్వర్గం గురించి వాళ్ళకి కొద్దిగా అన్న పందులకి పై కొద్దిగా అన్న జ్ఞానం ఇవ్వాలి. ఇంకా పందులపై జ్ఞానం ఇవ్వాలంటే ఈయన కూడా పంది శరీరం ధరించి వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలని పోతాడు. అంటే ఒక స్టెప్ కింద లెవెల్కి రావాలనుకున్నాడు. అంతే, ఒక్కసారి పంది శరీరం వచ్చేసరికి ఇంకా మాయాశక్తి ఇంకా మళ్ళీ ఆయన స్వరూపాన్ని మర్చిపెట్టేట్టు చేస్తుంది. వాడికి జ్ఞానబోధ చేయనీకి వచ్చేసి అక్కడ ఆడపందు మీద మోహం పుట్టేసి దాన్ని పెళ్లి చేసుకొని పిల్లలు కూడా కనేస్తాడు ఇంద్రదేవుడు. మళ్ళీ వచ్చి దేవతలు ఈ విషయం తెలుసుకొని అయ్యో ఇది ఇంద్రుడు ఎక్కడో ఏమైపోయాడు, ఇంకా ఖాళీగా ఉంది సింహాసనం, కిందకు వచ్చి యోగమాయతోటి మాట్లాడితే ఇంద్రదేవ నువ్వు ఏదో వాళ్ళకి జ్ఞానబోధ చేయనీకని వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయి ఉంటేరా, ఇంద్ర సింహాసనం ఎక్కువ రోజులు ఖాళీగా ఉండకూడదు అంటారు. అరే మీకేమైనా బుద్ధి ఉందా, మీకేమైనా కొద్దిగా దయాగుణం ఉందా, కరుణ ఉందా? నేను వచ్చేస్తే నా భార్య ఏం కావాలి, నా పిల్లలు ఏం కావాలి? అవే కదా మన తిప్పులు, మనుషుల తిప్పులు కూడా అవే కదా అని. అబ్బో ఇంకా వాళ్ళు అనుకున్నారు ఈ మాయాశక్తి చూడు, ఇంద్రదేవునిలో ఆత్మవిద్య ఉంది, ఇక్కడికి వచ్చేసి ఇరుక్కుపోయాడు. ఒకసారి కిందికి జరగకపోతే కానీ ఏమి ఆ మలమూత్రాలు తింటూ ఉంటాడు, పొరలాడుతూ ఉంటాడు. పాపం దేవతలకు ఎంతనే కానీ బాధ అవుతుంది కదా, మా నాయకుడికి ఈ గతి వచ్చిందని. ఈ జీవితం ఎట్లా నచ్చేసింది అంటే ఒకసారి కింద దిగజారిపోతే అదే బాగా అనిపిస్తుంది. మళ్ళీ పైకి లేచే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సరే ఇప్పుడు ఆ భార్య పిల్లల మీద మోహం ఉంది కదా అని ఆ ఆడపందిని పిల్లల్ని చంపేస్తారు దేవతలు. ఇంక వీళ్ళ మీద కొట్టనీకి చంపనీకి పరిగెత్తి వస్తాడు, నా భార్య పిల్లల్ని చంపేస్తారా అని చెప్పేసి. ఇంకా మళ్ళీ పోనీ ఆ మోహం పోతుందంటే లేదు, మళ్ళీ ఇంకో వేరే పందితోటి పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంకో సంసారం చేసేకి మళ్ళీ అక్కడ వృత్తులు వస్తూ ఉంటాయి. అబ్బో ఇదేదో చాలా ఘోరంగా ఉందని చెప్పేసి ఆ పందిని ఇంద్ర జీవాత్మ ఉన్న ఆ పందిని చంపేస్తారు. అప్పుడు ఆ పై నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంద్రుడే ఆశ్చర్యపోతాడు, అయ్యో ఎంత పొరపాటు జరిగింది, మంచి పని చేశారు, ఆ పంది శరీరం మీరు కత్తిరించి, లేకపోతే నేను స్వయంగా దాని నుంచి బయటకు రాలేకపోతుంటే అలా కర్మలు చేసుకొని ఎట్లా ఇరుక్కుపోయి ఇంకా ఇన్ని జన్మాలకి పోవాల్సి వచ్చిన పరిస్థితి అని సాక్షాత్ విష్ణుమూర్తి వరాహ అవతారంలోనే చూపించాడు. ఒకసారి కింద లెవెల్కి వచ్చేస్తే కానీ మళ్ళీ పై లెవెల్కి పోవాలని అనిపించలేదు. వరాహమూర్తికి కూడా మోహం అయిపోతుంది, భార్య పిల్లలంతా చేసుకొని అవతారం తాలించి వాపసు పోడు. అక్కడ దేవతలంతా ఎంత రిక్వెస్ట్ చేసినా రాడు. మళ్ళీ ఆఖరికి శివుడు నరకాల్సి వచ్చింది వరాహ అవతారాన్ని. అప్పుడు ఆ అవతారాన్ని వదిలిపెట్టేసి విష్ణు స్వరూప వైకుంఠానికి తిరిగి వెళ్తాడు. మనందరికీ చూపించడానికి పరమాత్మ అలా లీల చేశాడు. ఒకసారి కిందికి దిగజారకపోతే గన మళ్ళీ పైకి రావడం అంత కష్టం. అందుకే ఇక్కడ బహిర్ముఖం సన్నిపతేతి, ఒకసారి బహిర్ముఖంకి పోయిందంటే మనసు ఎవరు చెప్పే గురువులు ఉంటే కానీ గురువులు అలర్ట్ చేస్తూ ఉంటాడు. శిష్యుల చేష్టలు చూసి వాడి మనస్తత్వం చూసి తస్మాత్ జాగ్రత్త అని అలర్ట్ చేస్తూ ఉంటాడు. అట్లా ఎవరు గురువుల అనుశాసనలు లేరు, స్వతంత్రంగా ఉంటారు. ఒకసారి విషయాల మీద మనసు వచ్చిందంటే అంతే, ఒకసారి కింద పడిందంటే ఇక్కడ దృష్టాంతం ఇచ్చారు. మెట్ల మీద పైన మెట్ల మీద నుంచి ఒక బాల్ని మొదటి మెట్టు అనేది రెండో మెట్టుకి పడుతుంది. మళ్ళీ స్పీడ్కి వచ్చి ఎక్కువైతే కన్నా ఒక మెట్టును దాటుకొని 2-3 మెట్లు దాటుకొని కింద పడుతుంది. మళ్ళీ ఇంకో స్టెప్ 4-5 మెట్లు దాటుకొని కింద పడుతుంది. ఇవన్నీ దిగుకుపోవడం అంటే స్పీడు, యాక్సలరేషన్. దిగజారడం అంటే మనం బహిర్ముఖం అయిపోయి కింద పడ్డము, పాడైపోయే మార్గంలో పోతే కన్నా చాలా ఫాస్ట్గా చాలా తొందరగా మనం పాడైపోతాము. మళ్ళీ మనము తిరిగి పైకి ఎక్కాలనే ఆ కోరిక కూడా పుట్టదు. అందుకే అలర్ట్నెస్ మిస్ అవ్వడం అంటే ప్రమాదోవై మృత్యు అని శాస్త్రం ఎందుకు చెప్తుందంటే, ఇప్పుడు వచ్చే శ్లోకాలు స్టెప్ బై స్టెప్ చేస్తుంది. ఏమైపోతుందే కాసేపటికి నేను ఎవరన్న విషయాన్ని మర్చిపోయి మనిషిలాగానే ఉంటే ఏమవుతుందే అని మనం అనుకుంటాం. ఇప్పుడు క్లియర్గా స్టెప్పులు ఒక 3 శ్లోకాల ద్వారా స్టెప్పులు చూపిస్తారు ఏమేమవుతుంది అని. ప్రమాదస్య మృత్యుత్వం సుష్టు ఉపపాదయతి సార్ధద్వయేన విషయేష్వావిశ్చేతః సంకల్పయతి తద్గుణాన్ సమ్యక్ సంకల్పనాత్ కామః
కామాత్ పుంసః ప్రవర్తనం తతః స్వరూప విభ్రంశో విభ్రష్టస్తు పతత్యతః పతితస్య వినా నాశం పునర్నారోహయీక్షతే సంకల్పం వర్జయేత్ తస్మాత్ సర్వానర్థస్య కారణం అపత్యాని హి వస్తూని వ్యాధిగ్రస్తో యతోత్సృజేత్ విషయేష్వావిశ్చేతః సంకల్పయతి తద్గుణాన్ సమ్యక్ సంకల్పనాత్ కామః కామాత్ పుంసః ప్రవర్తనం తతః స్వరూప విభ్రంశో విభ్రష్టస్తు పతద్యతః పతితస్య వినా నాశం పునర్నారోహయీక్షతే సంకల్పం వర్జయేత్ తస్మాత్ సర్వానర్థస్య కారణం అపత్యాని హి వస్తూని వ్యాధిగ్రస్తో యతోత్సృజేత్. విషయేష్వావిశ్చేత సంకల్పయతి తద్గుణాన్ సమ్యక్ సంకల్పనాత్ కామః కామాత్ పుంసః ప్రవర్తనం తతః స్వరూప విభ్రంశో విభ్రష్టస్తు పతత్యతః పతితస్య వినా నాశం పునర్నారోహయీక్షతే సంకల్పం వర్జయేత్స్మాత్ సర్వానర్థస్య కారణం అపత్యాని హి వస్తూని వ్యాధిగ్రస్తో యతోత్సృజేత్. ఎప్పుడైతే మనము మన స్వరూపాన్ని మర్చిపోతామో ఈ శరీరాలతోటి అహంకారం సంబంధం పెట్టుకొని ఈ శరీరమే నేను అనే భావాన్ని మనకి ఇచ్చేస్తుంది. మళ్ళీ పూర్వజన్మలో కొన్ని వాసనలు ఎన్నో విషయాలు అనుభవించుంటాము. అనుభవించిన ఆ అనుభూతులు మనకు గుర్తుకొచ్చేస్తుంటాయి. ఆ గుర్తుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని అనుభవించాలని కోరిక ద్వారా అక్కడ ఆ విషయాలని కాస్త మనం స్మరణ చేసుకుంటాం. అలాంటి వస్తువుల నాకు అప్పుడు అలాంటి సుఖం వచ్చిండే అని. అలా విషయేషు ఆవిశ్చేత విషయాలలో బాగా మనసు ఎక్కువ చింతలు చేస్తూ ఉంటే సంకల్పయతి తద్గుణాన్ ఆ విషయాల్లో ఏమేమి తీపి ఉందా, కారం ఉందా, దానివల్ల ఆనందం వస్తుందా, అవన్నీ ఆ గుణాల ఆలోచన చేసి సమ్యక్ సంకల్పనాత్ కామః ఆ గుణాల గురించి చింత చేసి ఇప్పుడు వాటిని పొందాలి అని కోరిక పుట్టేస్తుంది. కామాత్ పుంసః ప్రవర్తనం ఇంకా కోరిక పుట్టిన తర్వాత ఊరికే ఉండలేడు, ఆ వస్తువుల్ని పొందాలని ఇంకా ప్రయత్నాలు చేస్తాడు. తతః స్వరూప విభ్రంశః అందుకే ఇప్పుడు మనం విషయాలలో ఫుల్ బిజీగా ఉంటే కనుక మనం ఎవరనే విషయాలు మనం మర్చిపోతాం, అవకాశమే లేదు, స్వరూపాన్ని మర్చిపోతాం. విభ్రష్టస్తు పతత్యదః ఒకసారి మన స్వరూపాన్ని మర్చిపోయినామంటే కానీ ఇంకా భ్రష్టులు అయిపోతాం. మనుషుల్లాగానే వ్యవహారం చేసేసి ఏదో ఒకటి పని చేస్తాము. ఆ పని చేసేటప్పుడు ఎవరన్నా ఆ పనికి అడ్డం వచ్చిన వాళ్ళ మీద కోపం వస్తూ ఉంటుంది. మనసావాచ కర్మణ వాళ్ళని ఏమో అటాక్ చేయలేకపోతాము, వాళ్ళు ఊరుకుంటారు, ఎవరు ఊరుకోరు, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, దానివల్ల మహా దుఃఖం వస్తుంటుంది. పతితస్య వినానాశం పునర్నారోహయీక్షతే ఒకసారి కింద పడిపోయిన తర్వాత అసలు వాడికి ఆ స్థితి నుంచి పైకి లేవాలని అనిపించదు. ఇంద్రియ నిగ్రహ శక్తిని సంపూర్ణంగా కోల్పోతారు. చాలామంది తాగుబోతులు కూడా అంతే, అది తాగడం వల్ల చాలా తప్పులు జరుగుతున్నాయి, అందరికీ నష్టము, దాన్ని వదులుకోవాలని ఆశ ఉంటుంది కానీ చేసుకోలేకపోతారు. ఎందుకంటే ఆ కెపాసిటీని కోల్పోయి ఉంటారు. ఇంద్రియ శక్తి అలవాటు చేసుకోకుండా పోతే వాళ్ళంతా వీక్ అయిపోతారు. అందుకే సంకల్పం వర్జయే తస్మాత్ సర్వానర్థస్య కారణం. అందుకే సంకల్పాలు ఊరికే అది ఇది ఏమి చేసుకుంటూ ఉండదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మాతా మాణికేశ్వరమ్మ దగ్గర భక్తులు 5-6 మంది కూర్చొని వాళ్ళే భక్తులు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారంట. ఒక భక్తులు మా ఇల్లు హైదరాబాద్లోనే ఉంది, పలానా ఏరియాలో ఉంది, మీరు మా ఇంటికి రావాలి అని అన్నారు. ఎదురుకున్న తప్పకుండా వస్తామని ఒక మాట అన్నారంట. ఆ మాతా మాణికేశ్వరమ్మ ఎందుకన్నావు ఆ మాట, తప్పకుండా వస్తావని ఎందుకన్నావు, రేపటికి రూపం ఉందా,
నీకు తెలియదు ఇలాంటి చిన్న చిన్న మాటల వల్ల మళ్ళీ ఇంకోసారి జన్మకు రావాల్సి ఉంటుంది అని చెప్పేసి. మనం ఏమవుతుందిలే వాగ్దానాలు ఇచ్చేసి వస్తామని చెప్పేస్తే అది దానికోసం ఇంకో జన్మ తీసుకొని రావాల్సి ఉంటుందంట. అప్పుడు అమ్మదే ఒక స్టోరీ చెప్పిందంట. అమ్మ శిష్యురాలు ఒక ఆమె, అమ్మ నేను తిరుపతికి పోయి వస్తాను, ముడుపు ఉండే కొద్దిగా వెంట్రుకలు ఇచ్చి వస్తాను వెంకటరమణ స్వామికి అని. అప్పుడు మాతా మాణికేశ్వరమ్మ, ఏం పర్వాలేదులేమ్మా, నేను కూడా ఈ గుట్ట యానగుంది ఒక గుట్ట ఉంది, ఈ గుట్ట ఎక్కినప్పుడు అక్కడ ఒక దర్గా ఉందంట, అక్కడ ముక్కునేదంట, నాకు పరమాత్మని సాక్షాత్కారం అయితే గాన 2 మేకలు బలిస్తానని ముక్కొని అప్పుడు ఎక్కిందంట. అట్లా ముక్కున్నాను, ఏం కాదులే అని చెప్పుకుంటూ సమాధి స్థితికి వెళ్ళిపోయిందంట. సమాధి స్థితికి వెళ్ళిపోయి కాసేపు మళ్ళీ సమాధి స్థితికి పోయిన తర్వాత బయటకు వచ్చేసింది. చూడు కళావతి, ఇక్కడ కూడా వెంకటరమణ స్వామి గుడి ఉంది కదా, నువ్వు ఏది ముడిపుండు కొన్ని జడలో నుంచి కొన్ని వెంట్రుకలు ఇక్కడ వెంకటరమణ స్వామిని ఇక్కడే ఆవాహన చేసుకొని తిరుపతి వెంకటరమణ స్వామిని అది కత్తిరించేసింది అని. మళ్ళా అమ్మగారు కూడా గోధుమ పిండి తెప్పించి ఆ గోధుమ పిండితోటి 2 మేకలు చేసి అక్కడ పోయిడ్చి ఆమె గోధుమ పిండి మేకలకి బలిచ్చారంట. అంటే మనం పెట్టే వాగ్దానాలు ఇచ్చే మాటలు ఏమైపోతుందని పుసుక్కని అనేస్తూ ఉంటాం. వాటి కోసం మళ్ళీ ఒక జన్మలు ఎత్తి రావాల్సి ఉంటుంది. అందుకే జాగ్రత్తగా చూద్దాంలే అనాల, ప్రయత్నం చేస్తానులే అనాల, రమ్మంటే కానీ వచ్చే ప్రయత్నం చేస్తానులే, కొద్దిగా అలవాట్లు మార్చుకోవాలి. మరీ అంత పక్కా గ్యారెంటీ కార్డులు ఇవ్వకూడదు. అందుకే కదా ఒకసారి మహాభారతం అంతా యుద్ధం అంతా అయిపోయినప్పుడు యుధిష్ఠిరుడు ఆయన దగ్గరికి దాన ధర్మాలకు వీళ్ళు పేదలు వస్తూ ఉంటారు. ఒకడు దాన ధర్మం అడగడానికి వస్తే కన్నా రేపు రాబో నీకు రేపు ఇస్తానని వాపస్ పంపించింటాడు. అప్పుడు భీముడు పోయిడ్చి అక్కడ ఒక పెద్ద గంట ఉంటుంది కోటలో, అది 2 సమయంలో మాత్రమే కొడతారు. ఏదైనా యుద్ధ ఆపత్తు వచ్చినప్పుడు ఆ గంటను కొడతారు, లేదా ఎవరైనా విజయాన్ని సాధిస్తే ఆ గంట కొడతారు. ఇంకా అప్పటికి మహాభారత యుద్ధం అంతా అయిపోతుంది. ఆపత్తులైతే ఎవరికి అలాంటి శత్రు ప్రపంచంలోనే ఎవరు లేరు. ఇంకేదో విజయాన్ని పొందినట్లున్నారు నా తమ్ముళ్ళు అని చెప్పేసి యుధిష్ఠుడు భీముని దగ్గరికి వచ్చి, ఏమి భీమా, ఎవరు ఏ విషయంలో విజయాన్ని పొందారని. అదేంటన్నా నువ్వే పొందావు విజయం. నేనా? ఎక్కడ పొందానంటే, నువ్వు మృత్యునే గెలిచినావు, 24 గంటల సేపు మృత్యుని గెలిచినావు నువ్వు, దీనికంటే పెద్ద విషయం ఏమి అంటే ఎట్లా అని. మరి వాడికి దానము అడగడానికి ఈరోజు వస్తే రేపు రమ్మన్నావు అంటే రేపు ఉదయం వరకు నువ్వు బతికింటానని నీకు నమ్మకం ఉంది కదా, మరి రేపు వాడు వచ్చే వరకు నువ్వు మృత్యుని జయించినట్టే కదా, ఇంతకన్నా పెద్ద విజయం ఇంకేముంటుంది అన్నాడు. అంటే నీకు తెలియదు రేపటికి రూపం లేదు, ఎందుకు అలాంటి వాగ్దానాలు చేస్తావు. మళ్ళీ యుధిష్ఠిరుడు వెంబడే వారిని పంపించిన వ్యక్తిని తొందరగా తీసుకురండి అని చెప్పేసి పిలిపించి అప్పటికప్పుడు దాన్ని చేస్తాడు. సంకల్పాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా పొరపాటు చేస్తే మళ్ళీ జన్మలు వచ్చేస్తాయి. ఏమి సంకల్పాలు వద్దు, వికల్పాలు వద్దు. సంకల్ప వికల్పాలకి అతీతంగా స్వరూపంగా ఉండాలి. ఎవరికే కానీ వాగ్దానాలు కానీ అవి ఇవి ఏమి చేయనీకి పోకూడదు. ఎందుకంటే మన చేతిలో లేదు, రేపటికి రూపం లేదు. అందుకే సంకల్పం వర్జయే తస్మాత్ సర్వ అనర్థస్య కారణం, అన్ని అనర్థాలకు మూల కారణం ఇలాంటి సంకల్పము. ఎట్లా వదిలిపెట్టాలంటే అపత్యాని వస్తువుని వ్యాధిగ్రస్తో యథా ఉత్సృజేత్. బాగా మంచి రోగం వచ్చినప్పుడు పత్యానికి కొన్ని ఒకసారి ఎలాంటి మంచి టైఫాయిడ్ వస్తే కానీ ఏదన్నా పల్సని నీరు లాంటి చారు ఇలాంటివి రసము ఇలాంటివి తిన్నీకి వస్తుంది, పాలన్నము. మిగతాది ఎన్ని వెరైటీలు మసాలా బజ్జీలు గిజ్జీలు అంటే మన పరిస్థితిని దాన్ని చూస్తేనే మనకు వాంతికి వచ్చేటట్టు ఉంటుంది. ఆ పత్యము కాని వస్తువుల్ని ఎట్లా రోగగ్రస్తుడైన వ్యక్తి వదిలిపెట్టేస్తాడో అట్లా మనకి అవసరం లేని ఇవన్నీ కూడా మనము విషయాలని అట్లా వదిలిపెట్టేయాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ అందుకే మన స్వరూపాన్ని మర్చిపోతే ఇంత పెద్ద ప్రమాదం ఉందని మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో కూడా దాన్ని చెప్తా ఉన్నారు. అతః ప్రమాదాన్న పరోస్తి మృత్యుః వివేకినో బ్రహ్మవిదః సమాదో సమాహితః సిద్ధిముపైతి సమ్యక్ సమాహితాత్మా భవ సావధానః
అతః ప్రమాదాన్న పరోస్తి మృత్యుః వివేకినో బ్రహ్మవిదః సమాదో సమాహితః సిద్ధిముపైతి సమ్యక్ సమాహితాత్మా భవ సావధానః. అతః ప్రమాదాన్న పరోస్తి మృత్యుః వివేకినో బ్రహ్మవిదః సమాదో సమాహితః సిద్ధిముపైతి సమ్యక్ సమాహితాత్మా భవ సావధానః. అందుకే అతః ప్రమాదాన్న పరః అస్తి మృత్యు. అందుకే ఈ ప్రమాదానికి మించిన మృత్యు వేరొకటి లేదు. ప్రతి క్షణము మనకు మనసు బుద్ధులు ఎప్పటి వరకు పనిచేస్తుంటాయి, అప్పుడు ప్రతి క్షణము నేను సచ్చిదానంద స్వరూపుని, శరీరాలకి అతీతంగా ఉన్న సాక్షి స్వరూపాన్ని, ఈ ప్రపంచము మిథ్య, ఎండమావుల్లాగా వట్టిగా కనిపిస్తూ ఉందంతే మనసు బుద్ధుల వల్ల అని చెప్పేసి ప్రతి క్షణము ఈ ఒక సాక్షి భావంలోనే మనం ఉండాలి. దాన్ని మర్చిపోతే గాన దీనికన్నా పెద్ద ఇదే మృత్యు అని చెప్పేసి బ్రహ్మవిధులైన వివేకులు అందుకే ఎప్పుడు అలాంటి సమాధి స్థితిలో బ్రహ్మాకార వృత్తి అంటారు. కంటిన్యూస్గా మన బుద్ధి ద్వారా మన నిర్గుణ నిరాకార స్వరూపమైన సాక్షి చైతన్యము లోపల ఉన్న పరమాత్మ స్వరూపాన్ని కంటిన్యూస్గా ఎప్పుడు దాని గురించిన చింత చేసుకుంటూ ఉండడాన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు. ఇది లాస్ట్ ప్రయత్నం, మనం చేసే ప్రయత్నాలలో అంతిమ ప్రయత్నం. దీని తర్వాత ఇంకేమీ చేయడం ఉండదు. కొన్ని రోజులు ఇలాంటి మన స్వరూపం గురించే ఎక్కువ కంటిన్యూస్గా చింత చేసే అలవాట్లు కానీ మనం చేసుకుంటే మళ్ళీ ఆ వృత్తి కూడా లయమైపోతుంది. ఉప్పు బొమ్మ సముద్రం లోతుని తెలుసుకోవడానికి స్వయంగా సముద్రం నీళ్ళు అయిపోతుందో ఆ బ్రహ్మాకార వృత్తి కూడా స్వయంగా మన స్వరూపమే, సచ్చిదానంద స్వరూపమైపోయి అది కూడా ఇదైపోతుంది. అప్పుడు మనము సంపూర్ణంగా అలాంటి సమాధి స్థితిని అనుభవిస్తాము. సమాహిత సిద్ధి ఉపైతి సిద్ధిం సమ్యక్ సమాహితాత్మ భవ సావధాన. గురువు శిష్యుని చెప్తున్నారు. అందుకే శిష్యుడా సమ్యక్ సమాహితాత్మ, అందుకే అలర్ట్గా ఉండు, భవ సావధాన, సావధానం, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. క్షణము జారిపోతూ ఉంటాం, మన స్వరూపం నుంచి చ్యుతులమైపోతూ ఉంటాం. భగవంతుడు మన స్వరూపం నుంచి చ్యుతుడు కాదు కాబట్టి ఆయన అచ్యుతుడు, మనము చ్యుతులమైపోతున్నాం. అంతే డిఫరెన్సు. ఎప్పుడు మనము మన స్వరూపం నుంచి చ్యుతులము కాము, మనము కూడా అచ్యుతులం అయిపోతాం కృష్ణ పరమాత్మలాగా. అందుకే నెక్స్ట్ శ్లోకంలో కూడా ఈ విషయాన్ని మళ్ళీ చెప్తా ఉన్నారు. జీవితో యస్య కైవల్యం విదేహే చ స కేవలః యత్కించిత్ పశ్యతో భేదం భయం బ్రూతే యజుశ్రుతిః. జీవతో యస్య కైవల్యం విదేహే చ స కేవలః యత్కించిత్ పశ్యతో భేదం భయం బ్రూతే యజుశ్రుతిః. జీవితః యస్య కైవల్యం విదేహి. ఈ శరీరంలో మనము జీవించి ఉండంగానే ఆ పరమానందాన్ని పొందాలి. చాలామంది భ్రాంతిలో ఉన్నారు. ఇట్లా దేవుని గురించి ధ్యానము జపం చేసుకుంటే లాస్ట్లో అంతా భగవంతుడు మోక్షం వచ్చేస్తుంది. లేదు నాయన, ఇప్పుడే ఈ శరీరంలో ఉన్నప్పుడే అది కన్ఫర్మేషన్. అది ఈ శరీరంలో అవిద్యాలేశం ఉండంగానే నువ్వు అలాంటి జీవన్ముక్తి స్థితిని పొందాలి. జీవితః యస్య కైవల్యం విదేహి చ స కేవలః. అప్పుడు నువ్వు ఈ శరీరంలో ఉండంగానే అలాంటి గొప్ప స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు నీ సీటు కన్ఫర్మ్, పక్కా నువ్వు ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత విదేహ కైవల్యాన్ని పొందుతున్నావని. ఈ శరీరంలో ఉండంగా ఇంకా నీకు దుఃఖముఖ అనుభూతి కలుగుతుందంటే ఇంకా అజ్ఞానం పోలేదు. స్వప్నంలో కానీ జాగ్రత్త అవస్థలో కానీ దుఃఖాలు ఇంకా అనుభూతిలోకి వస్తున్నాయంటే ఇంకా జ్ఞానం కలగలేదు, ఇంకా అజ్ఞాన ఆవరణాలు ఇంకా సంపూర్ణంగా పోలేదు. జాగ్రత్త అవస్థలో కొద్దిగా తెలివితేటలు ఈ శ్రవణ మననాల బలం వద్ద ఒక్కొక్కసారి దుఃఖాన్ని మనం అనుభవించం, శక్తి వచ్చేస్తుంది, సహన శక్తి వచ్చేస్తుంది. మనకు వస్తున్న దుఃఖానికి మనమే పూర్వజన్మలో కారణం అనేది విషయం తెలిసిపోయిన తర్వాత ఎవరన్నా మనకు మనసా వాచ కర్మన మనకు ఇబ్బందులు కలిగించినా కూడా
దానికి దుఃఖపడకుండా నార్మల్గా ఉండేంత శక్తి జాగ్రత్త అవస్థలో వచ్చేస్తుంటుంది. కానీ స్వప్నాల్లో ఒక్కొక్కసారి అక్కడ మళ్ళీ ఎవరన్నా తిడుతుంటే మనకు అక్కడ స్వప్నాల్లో మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నామంటే గనా ఇంకా జ్ఞానం పరిపక్వం కాలేదు అని. ఎందుకంటే స్వప్నాలు జాగ్రత్త అవస్థకు ప్రతిబింబ రూపంలోనే వస్తుంటాయి. జాగ్రత్త అవస్థ సంస్కారాల వల్లనే స్వప్నాలు వస్తుంటాయి. స్వప్నంలో జాగ్రత్త అవస్థలేమో తెలివితేటల వల్ల కొద్దిగా దుఃఖం అనుభవించకుండా ఉంటాం. కానీ స్వప్నాల్లో ఏదో అక్కడ ఎవరో తిడుతుంటే అక్కడ మళ్ళీ దుఃఖాలు అనుభవిస్తున్నామంటే ఇంకా అజ్ఞానము పూర్తిగా పోలేదు. స్వప్నంలో మనము దుఃఖం అనిపిస్తామంటే ఏడుస్తాంటాము, తిరిగి నవ్వుతాంటాము అని స్వప్నం. జీవన్ముక్త పురుషులకు స్వప్నాల్లో కూడా వాళ్ళు జ్ఞానుల్లాగానే ఉంటారు. సాత్విక స్వప్నాలు వస్తాయి. అక్కడ కూడా సుఖ దుఃఖాలకు అతీతంగానే, అక్కడ కూడా వాళ్ళ శరీరం ఒకటి వచ్చినా కూడా అక్కడ కూడా సుఖ దుఃఖాలకు అతీతంగానే ఉంటారు. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో జ్యోతిర్బ్రాహ్మణంలో చాలా స్పష్టంగా వచ్చింది. అసలు జీవన్ముక్త పురుషులకు స్వప్నాలు వస్తాయా? అవును వస్తాయి. వాళ్ళకు సాత్విక స్వప్నాలు వస్తాయి అని. సాత్విక స్వప్నాలు అంటే ఏంటి అంటే, జాగ్రత్త అవస్థలో ఎట్లా ఆయన మనసా వాచ కర్మన ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా అంటకుండా దుఃఖం ఆయనకు టచ్ కాదో, చేతులు కత్తిరించినా కూడా దుఃఖం ఆయనకి ఎట్లా అంటుకోలేదో, ఆయన స్వప్నావస్థలో కూడా ఆయనకు ఒక శరీరంతో అక్కడ వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా ఆయన సుఖ దుఃఖాలు అంటుకోవు, ఆయన స్వరూపంలో ఉంటారు. కానీ మనము స్వప్నాల్లో అక్కడ ఎవరైనా తిడుతుంటే కొడుతుంటే కన్నా అక్కడ దుఃఖం అనుభవించామంటే కన్నా ఇంకా జ్ఞానం పరిపక్వం కాలేదు, అజ్ఞానం ఇంకా సాధన చేయాల్సి ఉంటుంది అని. అందుకే ఈ శరీరంలో ఉండంగానే అంత గొప్ప స్థితికి పోవాలి, అలవాటు చేసుకోవాలి. అనవసరంగా విచారం చేసుకోకుండా టెన్షన్ తీసుకొని దుఃఖాన్ని అనుభవిస్తుంటాం. మన స్వరూపాన్ని దుఃఖం అసలు టచ్ కూడా చేయలేదు. దుఃఖాన్ని సాక్షి రూపంలో, ఈ శరీరానికి జరిగే ఇబ్బందులను మనం సాక్షి రూపంలో చూసే చైతన్యము, అక్కడికి పోవాల మన గమనము శరీరం లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. సినిమాలు చూసినప్పుడు సినిమాలో యాక్టర్లు వాళ్ళు ఒట్టిగా డబ్బుల కోసం యాక్టింగ్ చేస్తూ ఉంటే ఎంత మూర్ఖత్వంతో మనం ఇన్వాల్వ్ అయిపోయి మనం కూడా ఏడ్చేస్తూ ఉంటాం. అవి మనవా దుఃఖాలు? మన ఇంటి సమస్యలే అవి. మన ఇంటి సమస్యలు కాదు, ఏమీ కాదు. ఆ మనసుకు అలాంటి పనికిరాని పని చేస్తుందా లేదా? ఆ డబ్బుల కోసం వాళ్ళు యాక్టింగ్ చేసిందని అసలు వాళ్ళు కూడా ఏమి యాక్టింగ్ చేసేటోళ్ళు వాళ్ళ కష్టాలు కూడా కావవి. ఊహించుకున్న ఏదో ఒక కథ రాసుకొని ఆ కథలో నటిస్తే మనం ఊరికే దాన్ని చూసి మొత్తము హృదయం భారమైపోయి తల భారమైపోయి దాని గురించి మళ్ళా తెలుసుకొని దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. ఎంత పనికిమాని పని చేస్తుంది మనసు. అలాగే ఈ శరీరంలో ఉన్న సమస్యలు దుఃఖాలు కూడా ఈ మనసే మనం కానీ ఈ సమస్యలు మనవని చెప్పేసి మనకు మోసం చేస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు మనం సాక్షిభావంలో ఉండి కొన్ని రోజులు ఇలా గురువుల అనుశాసనంలో ఉండి డైలీ సత్సంగం వల్ల మెల్లమెల్లగా చేసుకుంటూ ఉంటే కన్నా ఆ కెపాసిటీ వచ్చేస్తుంది. మళ్ళీ మన జుట్టు ఎవరికి దొరకదు, అన్నిటినీ స్వీకరించేస్తాం. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, నొప్పులు వచ్చినా ఎవరి మీద షికాయతలు చెప్పము. మన దుఃఖానికి మనమే కారణము, ఇదంతా మన ప్రారంధంలో ఇలాగే ఉందని చెప్పేసి ఏమి కొత్త రెమెడీలు కూడా చేసుకోము. సహనం సర్వ దుఃఖానాం అప్రతీకారపూర్వకం అని ఏమి మళ్ళీ దాన్ని రిపేరీలు చేసుకోవాలని కోరుకోలేదు. పూర్ణంగా ప్రేమతోటి ప్రారంధాన్ని స్వీకరించేసి సాక్షిభావంలో ఉండి అంత గొప్ప ఆనంద స్థితిని పొందుతాం మనం. అలా శరీరం ఉండంగానే, అవిద్యలేశం ఉండంగానే అలా ఎవరైతే ఆనంద స్థితిలో ఉంటాడో వాడికే పక్కా బర్త్ కన్ఫర్మ్ మోక్షం, విదేహ కైవల్యం. అది గుర్తుపెట్టుకోవాలా. యత్కించిత్ పశ్యతో భేదం భయం బ్రూతే యజుశ్రుతి. ఒకవేళ యత్కించిత్ కొద్దిగా యదా హి ఏ వేష ఏ తస్మిన్ ఉదరం అంతరం కురుతే అతాతస్య భయం భవతి అని యజుర్వేదంలో ఉంది. కొద్దిగా కూడా మన స్వరూపం కన్నా భిన్నంగా ఇంకోటి ఏదో వస్తువు ఉందని కొద్దిగా కాసేపు అనుకున్నా కూడా పుసుక్కని వచ్చేస్తుంటుంది భయం. కొద్దిగా కూడా అవకాశం ఇవ్వకూడదు. ఉన్నది ఒకటే సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు, అది నా లోపలనే సాక్షి భావంలో సచ్చిదానంద స్వరూపంలో అది నేనే అయి ఉన్నాను. నాకన్నా భిన్నంగా ప్రపంచంలో ఇంకేమీ లేదు. అన్నీ కూడా ఒకే ఒక అధిష్టానంలో వెరైటీలుగా కనిపిస్తున్నాయి.
ఒకే ఒక తాడులో 4-5 వెరైటీ పాములు కనిపించినట్టుగా ఒకే ఒక సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మని స్వరూపము అది నా స్వరూపమే అయింది. నా స్వరూపంలోనే, నా అధిష్టానంలోనే సంపూర్ణమైన ఈ ప్రపంచము భ్రాంతి రూపంలో ప్రతీతమవుతుంది. నేను ఒక్కడనే ఉన్నాను, నాకన్నా అతిరిక్తంగా ఏమీ లేదు. అన్ని భ్రాంతి రూపంలో నేనే కనిపిస్తున్నాను. నా స్వరూపమే పిల్లర్గా కనిపిస్తూ నా స్వరూపమే చెట్టుగా కనిపిస్తూ నా స్వరూపమే నా శత్రువుగా కనిపిస్తూ ఉంది. నా స్వరూపమే ఆ శత్రువు ఏదన్నా ఇబ్బందులు పెడితే ఈ శరీరం నాదనుకొని ఇబ్బంది పెడతా ఉంది. బాధ పెట్టేవాడిని నేనే, బాధ పడేవాడిని నేనే, అన్నీ సర్వము నేనే అయి ఉన్నాను అని ఇలా మనం అలవాటు చేసుకుంటే అప్పుడు ఆ సర్వం బ్రహ్మమయం అనే భావంతో ప్రతీతిని చూసి కూడా మనము అది సర్వమంతా నేనని భేదభావం లేకుండా నా స్వరూపమే అయింది అని మెల్లమెల్లగా స్వరూపంలోకి వెళ్తాము. అంతేకాని నాకన్నా వాడు వేరేవాడు, ఆ కులమోడు బతేవాడు, ఆ దేశమోడు వేరేటోడు, ఈ దేశమోడు వేరేటోడు, నేను వేరు, నాకు శత్రువాడు మిత్రుడని ఇవన్నీ భేదభావాలు పెట్టుకుంటే బ్రహ్మజ్ఞానం రాదు. అంతటా ఉన్నది ఒకటే సచ్చిదానంద స్వరూపుడు. ఇలా మనము ఆ భేదబుద్ధి లేకుండా అభ్యాసం చేసుకోవాలని శాస్త్రం చెప్తుంది. మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.